చందు కోడూరి, చరిష్మా శ్రీకర్ హీరోయిన్లుగా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రేమలో అనే మూవీ వస్తోంది. చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ కోడూరి నిర్మించారు. జనవరి 26వ తేదీన విడుదలవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నాది కరెక్ట్గా 40 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో తిను కూడా స్టూడెంట్ అవటం చేయడం జరిగింది. ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను దీంట్లో 3 రోజులు క్యారెక్టర్ రాజమండ్రిలో ఫస్ట్ డే తెలిసాక తిను చందు ఎంత బాగా చేస్తున్నాడని తెలిసి నువ్వు పని చేద్దామమ్మా, నీకు కొంచెం నేను త్వరగా వెళ్ళిపోతే నీకు ఖర్చులు కలిసి వస్తాయని 1 డేలో అది ఫినిష్ చేసి నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్లో ఉన్నా. 3 days క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అన్నీ తనే పాపం అన్నీ తనే చేసుకున్నాడు. ప్రతిదీ స్టార్ చెప్పడం దగ్గర నుంచి యాక్ట్ చేయటం, మళ్ళీ కరెక్ట్ చెప్పడం, మళ్ళీ వెళ్ళి చూసుకురావటం, అతను చెప్పటం ఇతను చెప్పటం, మధ్యలో టచ్ చెప్పులు ఒక్కటి కాదు. నువ్వు పడిన కష్టానికి డెఫినెట్గా ఎప్పటికైనా నీకు ఒక మంచి లైఫ్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆ రాముడి దీవెనలు డెఫినెట్గా ఉంటాయి. ఈరోజు పండగ పూట నా ప్రెస్ మిత్రులందరూ ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించండి. మొన్నే ఒక చిన్న సినిమా పెద్ద సినిమాలు గుద్దుకుని విజయం సాధించింది. అలాగే ఇలాంటి చిన్న సినిమాలన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో ఇకపోతే ఆర్టిస్టులు అండి, శివాజీ రాజా గారు, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ప్రభావతి వర్మ గారు, భాషా గారు, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, కాటంరెడ్డి గారు, ఇలా అందరు ఆర్టిస్టులు నాకు ఏం కావాలో, ఈ సినిమాకి ఏం కావాలో 100% చేశారు. అలాగే హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. నేను ఈ సినిమా హీరోయిన్ కోసం బాంబే వాళ్ళని చాలామంది ట్రై చేశాను. బట్ ఫైనల్గా మన హైదరాబాద్ అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం. సో ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిందండి. తన పేరు చరిష్మా శ్రీకర్. సో తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా డిఫరెంట్గా మిగతా సినిమాలన్నిటితో పాటు ఆడాలని, అలాగే ఇందులో చేసిన నటులందరికీ మంచి పేరు రావాలని, అంతేకాకుండా సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్స్ సో నైస్. ఆర్ఆర్ కూడా మీరే చేస్తుంటారు. ఎక్సలెంట్, సో నైస్. ఎడిటింగ్ కానీ హీరో గారు చెప్పినట్టుగా ఆల్ 24 క్రాఫ్ట్స్ నుంచి అందరూ హెల్ప్ చేసి ఎంతో ప్యాషన్గా చందు గారికి హెల్ప్ చేశారు. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అవుట్డోర్ చాలా సినిమాలు చేశాను. ఒక 60-70 సినిమాల వరకు చేశాను. ఇంకా అబౌట్ టు రిలీజ్ ఉన్నా. నావి మిత్రులకి తెలిసి ఉండొచ్చు. ఓ పిట్ట కథ, రాజావారి వారు, ఎప్పుడో వినాయకుడు, అలా హీరోయిన్ ఫాదర్గా నా జర్నీలో చేస్తూ వస్తున్నాను. అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు చూశాను. అంటే ఒక దర్శకుడే హీరో, తను నిర్మాత, అన్నీ తనే చూసుకోవాలి. ఆల్ క్రాఫ్ట్స్తో రిలేషన్ కూడా తనకే ఉంది. ఆయన ఒక్కరిలో చూశాను. చాలామంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని పెట్టేస్తారు. నువ్వు ప్రొడక్షన్ చూసుకో, లేకపోతే నువ్వు రికార్డింగ్ చూసుకో, లేకపోతే నువ్వు డబ్బింగ్ చూసుకోవాలి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్లో ఆయనే ఉండి, ఆయనే దగ్గరుండి అన్నీ చేయించుకొని వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ అది చేసుకున్నారు. ఇవాళ ట్రైలర్లో అది గమనించాను. ఎక్సలెంట్ సతీష్. ట్రైలర్ ఈజ్ సో గుడ్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు సే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. సత్య గారు ఈయన కూడా చాలా బాగా లిరిక్స్ రాశారు. అండ్ నా మ్యూజిక్ టీంలో వర్క్ చేసిన అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చందు గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా బాగా ఆడాలని, ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. అయోధ్యలో శ్రీరాముల వారికి ఇవాళ మళ్ళీ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా మంచి రోజు. ఇవాళ సార్ కూడా ఇలా అదే సమయాన పెట్టారు. ఇంకా సార్ శ్రీనివాస్ గారు కూడా చాలా థ్యాంక్స్. టోటల్గా ఓవరాల్గా ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. హైదరాబాద్లోని ఇన్నాళ్ళ నుంచి ఉండి ఇప్పటికీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, అసలు నాకు కూడా మాటలు రావట్లేదు. ఏదో అందరూ చెప్పారని నేను చెప్పట్లేదు, కానీ మీకు అర్థమవుతుంది. ఎనీహౌ అందరూ విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగా ఒక్కసారి ఒక 2 lines పాడతాను. ఎందుకంటే అందరూ ఇప్పుడు రీసెంట్ టైంలో మనం చూస్తున్నాము, యూట్యూబర్స్ అందరూ సిల్వర్ స్క్రీన్కి వస్తారు. డైరెక్టర్స్, యాక్టర్స్, హీరోయిన్స్, కమెడియన్స్ అందరూ తలా ఎదిగారు చూస్తున్నాం మనం. సో ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచే ఎంతోమంది ఎదిగారు. సో అదే ఒక యూట్యూబర్కి ప్రమోట్ సాంగ్ అనమాట. నాకు తెలిసి రాలేదు ఇప్పటికొచ్చి. యూట్యూబ్ ప్రమోట్ చేస్తూ సాంగ్ చేసాం.
సో అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.